ఓటీపీ చెప్పడం వల్ల అకౌంట్లో 25,000 కట్ అయిపోయాయి. లింక్ క్లిక్ చేయడం వల్ల అకౌంట్లో 15,000 కట్ అయిపోయాయి. మనం ఆర్డర్ చేయకుండా మన అడ్రస్కి పార్సల్ రావడం. జాబ్ కావాలంటే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ కావాలి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు, మన పేజ్ని ఫాలో అవ్వకపోయినా పర్లేదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏమేమి గ్రూప్స్ ఉన్నాయో ప్రతి ఒక్కదానికి కూడా ఫార్వర్డ్ చేయండి. ఎందుకు ఏంటి అనేది వీడియో మొత్తం క్లియర్గా చూడండి. మీరు కూడా ఇలాంటి ఫ్రాడ్లో పడకూడదని చెప్పి నేనైతే వీడియో పెడుతున్నా. ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేవి ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఇప్పుడు చదువుకునే వాళ్ళనే కాదు, చదువుకోలేని వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ని చాలా జాగ్రత్తగా మనం వాడాలండి. ఆ ఒక్క మొబైల్ ఏమైనా అటు ఇటుగా వాడితే మన ఫ్యామిలీ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ ఇవన్నీ కూడా సైబర్ నేరగాళ్ళు అవన్నీ కూడా వాళ్ళ గుప్పట్లో పెట్టుకుంటున్నారు. 1 by 1 ఏమేమి జరిగాయో ఫ్రాడ్స్ అన్నీ కూడా నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా వినండి. మీరు కూడా ఇలాంటి ఫ్రాడ్లో పడొద్దు. కొంచెం అలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు ధైర్యంగా ఉండి ధైర్యంగా సమాధానం చెప్పడం నేర్చుకోండి. వీడియోని మాత్రం మీకు ఎంత వీలైతే అంతమందికి ఫార్వర్డ్ చేయండి. ఎవరికి కూడా ఇలాంటి ఫ్రాడ్ జరగకూడదు, ఇలాంటి ఫ్రాడ్ వాళ్ళలో ఎవరు పడకూడదని చెప్పి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్లోనే జరిగింది ఈ ఇన్సిడెంట్ అయితే. మా బ్యాంక్ నుంచి అని చెప్పి కాల్ చేసి మీ బ్యాంక్ అప్డేట్ ఇవన్నీ కొన్ని ఫామ్స్ ఇవన్నీ ఫిల్ చేయాలి, మీరు బ్యాంక్కి రానవసరం లేదు, మీకు ఒక లింక్ వాట్సాప్లో పంపిస్తాము, ఆ లింక్ క్లిక్ చేశారంటే మీది మొత్తం అన్నీ కూడా క్లియర్ అయిపోద్ది, ఫామ్ అంతా ఫిల్ అయిపోయినట్టే, అప్డేట్ కూడా మొత్తం అయిపోతాయని చెప్పి చెప్పారంట. వీళ్ళు బ్యాంక్ నుంచి అన్నారు కదా అని చెప్పి ఆ లింక్ క్లిక్ చేశారంట. ఆ లింక్ క్లిక్ చేసిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే వాళ్ళ అకౌంట్లో 15,000 ఉన్నాయి. ఆ 15,000 కూడా కట్ అయినట్టు వాళ్ళకి వెంటనే మెసేజ్ వచ్చింది. ఇలాంటి బ్యాంక్ నుంచి కాల్ చేసామని అన్నప్పుడు మీరు ఓటీపీలు చెప్పడం కానీ లేకపోతే ఇలాంటి లింకులు క్లిక్ చేయడం కానీ ఏవి చేయొద్దు. డైరెక్ట్గా వాళ్ళతో చెప్పండి, మేము బ్యాంక్ వచ్చి బ్యాంక్ దగ్గర మాట్లాడి మేము మా ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటామని చెప్పి ధైర్యంగా మాట్లాడండి. ఇంకొకటి ఏంటంటే, ఇది నాకే జరిగింది, 20 days బ్యాకే జరిగింది. అది ఏంటంటే ఇప్పుడు హెయిర్ ఫాల్కి షాంపూ, ఆయిల్ ఇలాంటివన్నీ నార్మల్గా చాలా రీల్స్ చూస్తున్నాం కదా, అట్లాంటిది నేను నార్మల్గా చూసినాను అనమాట. వాళ్ళ వెబ్సైట్లోకి నేను వెళ్ళలేదు, నాకు బాగా గుర్తుంది. వాళ్ళు అక్కడ మీకు ఆర్డర్ చేయాలనుకుంటే మా పైన కనబడుతున్న మా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి అని చెప్పారు. నేను వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేశాను. అయితే ఏమైందంటే, నేను ఆర్డర్ చేయకుండా నేను నా అడ్రస్, ఫోన్ నెంబర్ ఏమీ ఇవ్వకుండా వాళ్ళైతే పార్సల్ మాకు పంపించారు. వాళ్ళు చాలా టైం డెలివరీ బాయ్స్ కాల్ చేశారు. ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు మేము చెప్పాం మేము ఆర్డర్ పెట్టలేదని చెప్పి. అది ఆన్లైన్ పేమెంట్ కూడా కాదండి, నేను పేమెంట్ కూడా చేయలేదు, COD కాబట్టి డెలివరీ బాయ్స్ అన్ని టైమ్స్ కాల్ చేశారు. 5 times ఇలా కాల్ చేశారు. ఎవ్రీ టైం కాల్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్తానే ఉన్నాము మేము ఆర్డర్ పెట్టలేదు, మాది కాదు అని చెప్పి. నేను ఒకసారి వెతిగా అంటే నాకు గుర్తొచ్చిందనమాట. హెయిర్ ఫాల్ అనగానే నేను ఒకరికి వాట్సాప్లో మెసేజ్ చేశాను కదా అని వాళ్ళ చాట్లోకి వెళ్ళా. అక్కడ నేను వాళ్ళకి అడ్రస్ ఏమీ పంపించలేదు. ఇంకొకటి ఏంటంటే, నేను అడిగిన వాళ్ళ నేమ్ వేరు, నాకు ఇప్పుడు వచ్చిన పార్సల్ అది వేరు. ఇది ఎలా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మీ పేరు మీద ఇలా ఆర్డర్ వచ్చింది, అమౌంట్ పే చేయాలంటే మీరు పార్సల్ తీసుకొని అమౌంట్ పే చేయడం ఇలాంటివి ఏమీ చేయకండి. మీరు ఒకసారి ఆర్డర్ వచ్చిందంటే వెతుక్కోండి, ఏమేమి వాడతారో ఆ యాప్స్ అన్నిటిలో చూడండి, ఏమైనా ఆర్డర్ పెట్టారా లేదా అనేది. అప్పుడు ఆ పార్సల్ తీసుకొని అమౌంట్ అయితే పే చేయండి. కొన్ని ఇట్లాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. మనం ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో ఆర్డర్ పెట్టారనుకొని మనం పేమెంట్ ఇవన్నీ చేస్తాం, అట్లాంటివి మాత్రం చేయకండి. ఒకవేళ అలాంటి కాల్ చేయమని వస్తే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేయండి, ఇలా ఆర్డర్ వచ్చింది, ఇట్లా అమౌంట్ పే చేయమంటున్నారు ఏంటి అనేది కనుక్కొని వాళ్ళు ఓకే చెప్పారనుకోండి, దెన్ యూ కెన్ పే. ఇంకొకటి, ఇది మా ఫ్రెండ్కి జరిగింది. జాబ్కి నార్మల్గా అప్లై చేస్తాం కదా, అంటే క్వాలిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత జాబ్కి ట్రై చేస్తాం కదా, అట్లనే తను ట్రై చేస్తున్నప్పుడు తనకు ఒక కాల్ వచ్చిందంట. ఆ జాబ్ ఏంటి అనేది ఏం చెప్పలేదు, బట్ మీరు అప్లై చేయడానికి 100 rupees పే చేయాలి ఆ ఫామ్ ఫిల్ చేయడానికి, అండ్ మీ బ్యాంక్ అకౌంట్ అలాగే ఆధార్ కార్డు పంపించమని అడిగారట. నాకు అర్థం కాని డౌట్ ఏంటంటే, మనం ఇప్పుడు జాబ్ చేయడానికి వెళ్తున్నామంటే మనం బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వాలి? క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కదా ఇవ్వాలి. వాళ్ళు అట్లా అడుగుతున్నారట. ఇప్పుడు ఏంటంటే చాలామంది జాబ్స్ ఏమి రావట్లేదని చెప్పి ఇలా డిప్రెస్ అయిపోయి లేదంటే ప్రెజర్ పెట్టేస్తారు. ఇంకా చదువుకున్నాం ఇంకా ఏం జాబ్ చేయట్లేదా, ఇది అది అంటే అవన్నీ మైండ్లో పెట్టుకొని ఉంటారు. ఇట్లాంటి ఫ్రాడ్ గాళ్ళు అలాంటివే చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయిపోతారు.
జాబ్ లేదు కదా, జాబ్ ఎట్లయినా తెప్పించుకోవాలని చెప్పి ఇట్లా పెట్టేయడం ఇలాంటివన్నీ చేస్తారు. అప్పుడు కూడా మనకి అకౌంట్లో అమౌంట్ అనేది కట్ అయిపోతుంది. మనము ఆలోచించుకోవాలి. మనము జాబ్కి అప్లై చేస్తున్నామంటే మనం వాళ్ళకి ఇవ్వాల్సినవి మన సర్టిఫికేట్స్, అంటే మన క్వాలిఫికేషన్ ఏమేమి ఉన్నాయి, ఎంత గ్రేడ్ పాయింట్ ఉంది, ఇది మనం ఇవ్వాలి. అంతేగాని ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ ఇలాంటి డీటెయిల్స్ అడిగితే ఇవ్వకండి. ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ చేయండి. అలాంటి కాల్స్ మీకు వచ్చినప్పుడు మీరు అడగండి. మీరు జాబ్ ఇద్దాం అనుకున్నప్పుడు నేను నా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కదా ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ ఎందుకు అన్నట్టు మీరు అడగండి. అట్లా అడిగితే అటు నుంచి మాటలు ఏమి రావు, కాల్ కట్ అయిపోతుంది. ఇలాంటి వాటికి కూడా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేవన్నీ కూడా రియల్గా జరిగేవే అండి, జరిగినవే నేను చెప్తున్నా కాబట్టి. ఇంకా ఎలాంటివైనా జరగవచ్చు, ఎలా జరుగుతాయి అనేది నాకు తెలియదు. జరిగినవి నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తున్నా. ఇలాంటివి మళ్ళీ రిపీటెడ్గా జరిగితే జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి. ఇవే జరుగుతాయి అని చెప్పండి, చాలా రకాలుగా జరిగితే ఏ కాల్ వచ్చినా కూడా మనం ధైర్యంగా మాట్లాడాలి. ఇది ఒక రకమైన ఫ్రాడ్. అదేంటంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు వర్కింగ్ బయటకు వెళ్తారు కదా, వర్క్ వాళ్ళ ఆఫీస్కి అట్లా వెళ్ళిపోతారు కదా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో లేడీస్ ఉంటాం కదా, వాళ్ళకి కాల్ చేయడం. అంటే మన నెంబర్ ఏదో ఒక విధంగా వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఈ సైబర్ నేరగాళ్ళు అంటే ఇదే పనిలో ఉంటారనమాట. మనకి కాల్ చేస్తారు, కాల్ చేసి ఇట్లా పలానా వ్యక్తి, అంటే మన హస్బెండ్, నేను నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన హస్బెండ్ అయితే పలానా వ్యక్తి ఈ కంపెనీలో వర్క్ చేస్తారు, ఈ టైంకి వెళ్ళారు కదా ఆఫీస్కి, ఇది అది అని చెప్తారు. మనం ఏంటంటే పేరు, ఈ ఆఫీసు అడ్రస్ అన్నీ చెప్పేటప్పటికి మన వాళ్ళే అని మన మైండ్ అలా ఉండిపోతుంది అనమాట. వాళ్ళు ఇప్పుడు జైల్లో పెట్టాల్సి వస్తుంది, పలానా కేసు ఏదో అయ్యింది, ఏదో ఒక టైం చెప్పేసి జైల్లో పెడతాము, మీరు అర్జెంటుగా, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నామనుకోండి, లేదంటే హైదరాబాద్లో ఉన్నామనుకోండి, ముంబై పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నాము, తీసుకెళ్ళిపోతున్నాం, మీరు అర్జెంటుగా ముంబై రావాలి అని అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడి వరకు ఎలా వెళ్తారు? అది వాళ్ళు క్యాష్ చేసే వాళ్ళు అట్లా చెప్తారనమాట. ఇక్కడ నుంచి వెళ్ళలేరు, అది వాళ్ళకి అర్థమవుతుంది, మనకి అర్థమవుతుంది మనం ఇక్కడ నుంచి వెళ్ళలేమని. మీరు అక్కడ ఉన్నారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, అయితే ఇప్పుడు ఏంటంటే మీరు అంత దూరం ట్రావెల్ చేయలేరు కాబట్టి మనం ఆన్లైన్లోనే ప్రొసీడ్ అయిపోదామని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. మనకేంటంటే అమ్మో మన పర్సన్ కదా ఏమైపోతుంది ఏంటని ఓకే అన్నట్టు ఆ టెన్షన్లో అట్లా మాట్లాడేస్తాం. కానీ ఇలాంటివి చేయకండి. ఓకే అని చెప్పి ఆన్లైన్లో ప్రొసీడ్ అయిపోదాం అంటారు వాళ్ళు. ఇది ఫిల్ చేయాలి, అది ఫిల్ చేయాలి, దానికి ఇంత అమౌంట్, దీనికి ఇంత అమౌంట్, ఇంత పే చేస్తే మేము బయటకు పంపిస్తాము, మీరు ఏం వరీ అవ్వకండి అంటే మనం టెన్షన్ పడుతున్నామని వాళ్ళకి అర్థమవుతుంది. మనకి ధైర్యం చెప్పేటట్టు వాళ్ళు కొన్ని మంచి మాటలు చెప్తారనమాట. మీరేం వరీ అవ్వకండి, ఇలా ఏం జరగదు, మేమంతా చూసుకుంటామని చెప్పి చెప్తారు. మనం ఏంటంటే కంగారులో ఇది రియల్గా జరిగిందే అలా అమౌంట్ పే చేసేసారనమాట. వాళ్ళు చాలా అమౌంట్ పే చేశారు. మాకు అమౌంట్ రాగానే మేము మీ పర్సన్ని వదిలేస్తామని చెప్పి ఇది అది చెప్తారు. అలా చెప్పి చాలా అమౌంట్ అయితే ఒక పర్సన్ దగ్గర నొల్లారు. ఇది రియల్గా జరిగింది. ఇలాంటి ఫ్రాడ్లో కూడా మీరు ఎవరు పడకండి. ఇదొక రకమైన ఫ్రాడ్. ఇదేం జరిగిందంటే నేను ఆల్రెడీ ఇందాక నాకు జరిగిందని చెప్పాను కదా, బట్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టలేదు, బట్ వాళ్ళేమో ఆ పర్సన్కి, అది కూడా లేడీనే మాట్లాడారు, మీ పేరు మీద ఇలా పార్సల్ వచ్చింది, మీ పేరు ఇదే కదా, మీ అడ్రస్ ఇదే కదా, మీ ఫోన్ నెంబర్ ఇదే కదా అని అన్నారు. అన్నీ కూడా వాళ్ళవి కరెక్ట్గా ఉన్నాయంట. ఆమె ఏంటంటే అవును అని అన్నదంట. మీ పేరు మీద పార్సల్ వచ్చింది అనగానే ఆమె నేనేం ఆర్డర్ పెట్టలేదు, నాకేం రాదు అని అన్నారట. వెంటనే వాళ్ళు ఏం చెప్తారంటే మీ పేరు మీద వచ్చింది, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ మీవే అంటున్నారు కదా, మీదే ఇది, మీరే ఆర్డర్ పెట్టుకున్నారు, దీనిలో ఏమంటే డ్రగ్స్ ఉన్నాయి, మేమేది ఇప్పుడు కేసు వేయాలని చెప్పి బెదిరించడం మొదలు పెట్టారనమాట కాల్లోని. ఆమె ఏమో నేనేం ఆర్డర్ పెట్టలేదని ఆమె గట్టిగా మాట్లాడుతున్నారట. కానీ యువతల వాళ్ళు ఇంకా గట్టిగా, మీరు ఇప్పుడు అర్జెంటుగా లొంగిపోతారా, లేకపోతే మీకు ఏమైనా సివియర్ యాక్షన్ తీసుకోమంటారా, అది ఇది అని చెప్పి ఆమెని బాగా కన్ఫ్యూజ్ చేశారంట. అయితే ఆమె బాగా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇప్పుడు మాతో కాల్లో ఉండాలి, మా కాల్ కట్ చేయకూడదు, మీరు బయటికి వెళ్ళకూడదు, మీరు ఒక రూమ్లోనే ఉండాలి, ఆ రూమ్ డోర్స్ లాక్ చేసి ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి చెప్పకండి, మీరు నాతోనే మాట్లాడాలి, నా కాల్లోనే ఉండాలి, మీరు కొంచెం కాల్ కట్ చేసినా లేదా బయటికి వెళ్ళి వేరే ఎక్కడ చెప్పినా కూడా ఇప్పుడు మీకు చాలా క్రిటికల్గా ఉంటుంది కండిషన్ అని చెప్పి అట్లా బెదిరించడం మొదలు పెట్టారనమాట. అలా బెదిరిస్తూ కాల్లోనే ఉండాలి, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంత అమౌంట్, అప్పుడే మేము ఇదంతా మీది కాదని చెప్పి క్యాన్సిల్ చేయడం ఇవన్నీ చేస్తామని చెప్తే ఆమె అట్లనే అమౌంట్ పే చేశారంట. చాలా అమౌంట్ పే చేశారంట. వాళ్ళు ఇంకా పే చేయమని అడుగుతున్నారంట. అప్పుడు ఆమె ఏమన్నదంటే నా అకౌంట్ జీరో అకౌంట్ అయిపోయింది, ఫ్యామిలీలో
అడగాలి, వాళ్ళు అడిగి నేను మీకు అమౌంట్ వేయాలి అని ఆమె చెప్పిందంట. అయితే మీ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఇలా జరిగింది, దీనికి నేను పే చేయడానికి అడుగుతున్నా అని చెప్పి మీరు చెప్పకూడదు, ఎక్కడ కూడా బయటికి రాకూడదు, ఏమైనా బయటకు వచ్చిందంటే మీకే పెద్ద ప్రాబ్లం అవుతుంది, మరి మీరే ఆలోచించకుండాదంట అని చెప్పి ఆమెని భయపెట్టే విధంగా మాట్లాడిపించారంట. ఆమె మళ్ళీ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎవరైతే ట్రాప్లో పడ్డారో ఆ లేడీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. కానీ వీళ్ళ మాటలు అట్లా ఉంటాయి అంతే అండి. ఇప్పుడు చదువుకున్న వాళ్ళనే కాదు, చదువు లేని వాళ్ళనే కాదు, ఎవరైనా వాళ్ళు మాట్లాడే మాటలకి ట్రాప్లో అలా పడిపోతున్నారు. అలా ట్రాప్లో పడకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నా. మీకు ఒకవేళ ఇలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయనుకోండి, మీరైతే వాళ్ళు కాల్ కట్ చేయొద్దు, ఇట్లా మీరు ఎవరికి చెప్పకూడదు అని చెప్పినా మీరు ఏం భయపడకుండా ఆ కాల్ కట్ చేసేయండి. డైరెక్ట్గా మీరు పోలీసులకే కాల్ చేసి ఇలా జరుగుతుంది, పలానా నెంబర్ నుంచి వచ్చింది అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళే ఇంకా చూసుకుంటారు. ఇంకొక ట్రాప్ ఏంటంటే, ఇప్పుడు జరిగింది అయితే నాకు అన్నయ్య అవుతారు, తనకి జరిగింది. అన్నయ్యకి ఏంటంటే బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని చెప్పి కాల్ చేశారంట. కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలి, మీకు ఇప్పుడు ఓటీపీ వచ్చింది చెప్పండి, మీరు బ్యాంక్కి రానవసరం లేదు, ఓటీపీ ఎంటర్ చేస్తే అప్డేట్ అయిపోతుంది, నార్మల్గా మీ అకౌంట్ నార్మల్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు కాల్ చేసి అన్నయ్యకి అడిగారంట. అన్నయ్య ఏంటంటే బ్యాంక్ నుంచి అంటున్నారు కదా, అప్డేటే కదా అని చెప్పి ఆ ఓటీపీ ఏదైతే వాళ్ళు పంపించారో వాళ్ళకి కాల్లో చెప్పారంట. కానీ వాళ్ళకి చెప్పిన వెంటనే అన్నయ్య అకౌంట్లో 25,000 ఉన్నాయంట. 25,000 వెంటనే కట్ అయిపోయిందంట. మీరు ఇలాంటి ఆధార్ అప్డేట్స్ అంటారండి, ఆధార్ అప్డేట్స్, మీకు ఆధార్ అప్డేట్ అవుతుంది, ఓటీపీ వస్తుంది చెప్పండి అని ఏమీ చేయకండి. ఒకవేళ బ్యాంక్ నుంచి మీకు ఏమైనా కాల్ వచ్చిందంటే మీరే బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని చూడండి. లేదా ఆధార్ అప్డేట్ అని కానీ ఆధార్ రిలేటెడ్ ఏమైనా అన్నారనుకోండి, ఆధార్ కేంద్రాలు ఉంటాయి కదా, అలాంటి వాటికి వెళ్ళి మాట్లాడుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి వాట్సాప్లో లింక్స్ నార్మల్గా ఫ్రెండ్స్ ఎలా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు కదా, ల్యాప్టాప్ ఫ్రీగా వచ్చిద్ది, ఫామ్ ఫిల్ చేయాలని అలాంటి లింక్ కానీ, లేదంటే యానివర్సరీ ఏదో సేల్ జరుగుతుంది మీకేమైనా రిటర్న్ గిఫ్ట్ రావచ్చని కానీ, ఇట్లాంటివి అట్లాంటివి ఏవో ఒక లింకులు పెడతా ఉంటారు. మనం పొరపాటున ఆ లింక్ మన ఫింగర్తో ఇలా టచ్ చేయడమే, కానీ అది మన లైఫ్తో ముడిపడి ఉంటుంది. ప్రతి లింక్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి అది క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అన్నీ అలా ఉంటాయని చెప్పలేము, కానీ ఇప్పుడు ఎక్కువ అవే ఉంటున్నాయి, అవే జరుగుతున్నాయి, ఇంకా బోల్డ్ అన్ని జరుగుతున్నాయి. అవన్నీ మీరు ఈ పాటికి టీవీలోని ఫోన్లోని ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇది ఒక ట్రాప్ అనమాట. ఇది మాకు జరిగిందో చెప్తున్నాను. అంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కదా, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అలాగా చాలామంది మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, అట్లా మా హస్బెండ్ కూడా మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని మొదట్లో అనమాట, ఐడియా లేకుండా ఉన్నప్పుడు అనమాట. ఐడియా లేని టైంలో ఏంజల్ వన్ అనే యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ ఫేక్ యాప్ ఒకటి ఉందంట. రియల్ యాప్ ఎలా ఉంటుందో ఫేక్ యాప్ కూడా అలానే ఉంటుందంట. మనం ఐడెంటిఫై చేయలేమంట అది ఫేక్ అని చెప్పి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంట. డౌన్లోడ్ చేసుకొని మొత్తం అన్నీ మనకేంటంటే ఏదైనా లాగిన్ అయిన తర్వాత ఈ ఓటీపీ ఎంటర్ చేయడం మొత్తం వెంటనే నోటిఫికేషన్ వస్తాయి కదా, ఆ యాప్లో కూడా సేమ్ అలాగే ఒరిజినల్ ఎలా ఉంటుందో అట్లానే మెయింటైన్ చేశారంట ఆ ఫేక్ వాళ్ళు కూడా. తిను రియల్ అనుకుని అన్నీ ఎంటర్ చేస్తున్నారంట. అమౌంట్ పే చేసేటప్పుడు ఈయనకి అమౌంట్ పే చేయాలని మెయిల్ రాలేదంట. వెంటనే వాళ్ళకి మెసేజ్ చేశారంట. అంటే వాళ్ళ టీం ఉంటుంది కదా, ఆ యాప్ వాళ్ళ టీము, వాళ్ళకి మెసేజ్ చేయగానే వాళ్ళకి ఇట్లా పెట్టగానే వెంటనే మెయిల్ పెట్టారంట. ఏంటి ఇట్లా పెట్టగానే వెంటనే పెట్టారు అంటే ఏమైనా ఉందా ప్రాబ్లం అని, అవన్నీ చూడడానికి కొంచెం టైం పడుతుంది కదా అని అనుకున్నారంట. తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందంట. అదేంటంటే, మీరు ఇప్పుడు ఫస్ట్ టైం కదా ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెద్ద అమౌంట్ పెట్టాలి, పెద్ద అమౌంట్ పెట్టారనుకోండి మీకు రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పారంట. తినకు వెంటనే డౌట్ వచ్చిందండి, ఇది ఫేక్లా ఉంది అని చెప్పి. ఎవరైనా మనం మొదట్లో పెట్టాలనుకునేటప్పుడు కొంచెం అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళమంటారు. ఒకే టైంలో పెద్ద అమౌంట్ పెట్టడం అంటే అది ఎవరి వల్ల కాదు. దీనికి అది ఫేక్ అని చెప్పి అక్కడే ఆగిపోయారంట. అమౌంట్ అదేమీ ఇంకా పే చేయలేదు. ఇలాంటివి కూడా జరుగుతాయండి. మీరు ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ ఫ్రాడ్ చేసేది అంతా కూడా చదువుకున్న వాళ్ళే, మంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం 1 year కష్టపడితే ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తాము, ఇలాంటి ఒక్క పని చేయడం వల్ల ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తారనమాట. మరి అప్పుడు ఇదే బాగుంటుంది కదా, ఈజీగా 1 dayలో వచ్చింది కదా. 1 year కష్టపడితే ఇంత అమౌంట్ వస్తుంది, 1 day ఇలాంటి ఫ్రాడ్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది అన్నప్పుడు ఈ దారిలోనే వెళ్తారు కదా. చదువుకున్న వాళ్ళు కూడా ఈ దారిలోనే వెళ్తున్నారు.
కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివి ఇంకా ఎన్నో ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ అంటే ఏమైనా ఇలాంటి ఫ్రాడ్ జరిగినవి మీరు వినుంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకెవరైనా ఈ వీడియో చూసేటప్పుడు కామెంట్ చదివితే అలాంటి ఫ్రాడ్ కూడా ఉంటాయని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు ఏమేమి గ్రూప్స్ ఉన్నాయో అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఫ్రాడ్ వల్ల మీరు ఎవరు పడొద్దు, జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఎప్పుడో పెడదాం అనుకున్నా బట్ నాకు కుదరలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నాకు తెలిసినవన్నీ నేను చెప్పాను. బాయ్ మరి.